పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం వెనక చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మనం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాము. అది హత్యనా లేకపోతే యాక్సిడెంటా అని చెప్పేసి చాలా వరకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో అసలు ఎవరున్నారు? ఇటు హిందువుల మీద, అటు ముస్లిమ్స్ మీద కూడా చాలా అంటే కొన్ని ప్రవక్తల మీద మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది అనేది మనతో పాటు వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గురించి ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ కొత్తగా వస్తూనే ఉంది. అండ్ ఇందులో ముఖ్యంగా ఈ రాధా మనోహర్ దాస్ ఉన్నారనో లేకపోతే షమీ ఉన్నారనో ఇలా ప్రతి ఒక్కరి మాట వినిపిస్తుంది. అయితే ఇందులో ఇంకొకటి ఏం వినిపిస్తుంది అంటే పాస్టర్లు అంటేనే ప్రైవేట్ గా వర్క్ చేసుకునే వాళ్ళు, వీళ్ళ మధ్యలో కాంపిటీషన్ ఎందుకు ఉండకూడదు, వీళ్ళలో వీళ్ళు కొట్టుకోలేదని ఏంటి గ్యారంటీ అని చెప్పేసి కూడా కొంతమంది వాదన. అసలు మీరేమంటారు? అంటే పాస్టర్ అనే పదంకి అది గ్రీకు పదం. పాస్టర్ అనగా సంఘ పెద్ద అని అర్థం. సంఘ పెద్ద అంటే తను ఒక సంఘాన్ని నమ్మకస్తుల కూడిక అంటారు. నమ్మకస్తుల్ని కూర్చోబెట్టి, నమ్మకస్తులు అంటే క్రీస్తు యందు నమ్మకం ఉన్న వాళ్ళని ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళకి బైబిల్ ప్రవచనాలు చెప్పడమే వీళ్ళ పని, అంతకు మించి వేరే ఏం లేదు. అయితే వీళ్ళు ఒక చర్చితో లింక్ అయి ఉంటారు, లింక్ కాకుండా కూడా ఉంటారు. ఏదైనా సువార్థికులు. ఇక్కడ రెండు పదవులు ఉంటాయి జనరల్గా. ఒక అతనేమో బోధకుడు ఉంటాడు, ప్రీచర్ అంటారు అతను. పాస్టర్ అనే అతను ఇతను ఆర్గనైజ్ చేస్తాడు. జనాల్ని ఆర్గనైజ్ చేసేవాడిని పాస్టర్ అని, అక్కడికి వచ్చిన వాళ్ళకి బోధ చేసేవాడిని బోధకుడని. వీళ్ళిద్దరూ కీలక పాత్ర పోషిస్తారు ప్రతి మీటింగ్లోనూ. కాబట్టి ఇక్కడ ప్రైవేటు పాస్టర్లు అలా ఉండదు. అంటే ఇండిపెండెంట్ పాస్టర్ అంటారు, ప్రైవేటు ఇండిపెండెంట్. స్వతంత్రంగా తను దైవవాక్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటం కోసం ఒక ప్రయత్నం చేసే సంఘ పెద్ద అయి ఉంటాడు. అయితే ఇక్కడ రోజు రోజుకి రకరకాల అనుమానాలు రేపుతున్నారు. ఎవరు రేపుతున్నారు? ఒక డైలాగ్ మొదటి నుంచి కూడా ప్రవీణ్ పగడాలది హత్య అని మాకు అనుమానంగా ఉంది అని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆయనది సహజ మరణము లేకపోతే యాక్సిడెంటు అని మేము అనుకోవడం లేదు, కాబట్టి దాని మీద మాకు ఒక దర్యాప్తు జరిపి విషయం చెప్పండి అని అడుగుతున్నారు. ఆ విషయం చెప్పడానికి ఎందుకు మొహమాట పడుతున్నారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టట్లేదు? 29వ తారీఖు అన్నారు, ఈరోజు చెప్తామన్నారు, ఇప్పటివరకు ఏం లేదు. ఎందుకు ఇంత డిలే అవుతోంది? అది ఎప్పుడో తయారైపోయింది, దానిలో మార్పులు చేర్పులు చేస్తున్నారు అని ప్రపంచం మాట్లాడుకునేదాకా ఎందుకు తెస్తున్నారు? ఒకవేళ పోస్ట్ మార్టం తేడా అయితే నేను సవారిని బయటకు తీసి మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయమని డిమాండ్ చేస్తా అని హర్షకుమార్ మాట్లాడుతున్నాడు. అక్కడ దాకా ఎందుకు పరిస్థితిని తీసుకెళ్తున్నారు మీరు అనేది, అంటే మీరు డిలే చేసే కొద్దీ మీరు విషయాలని దాచే ప్రయత్నం చేస్తున్నారేమో అని ప్రపంచం అనుకుంటుంది. అనుకోవడానికి అవకాశం ఉంది కదా. ఉన్నప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారు? హోంమంత్రి గారు ఏం మాట్లాడారు ఆ రోజు? ఇన్సిడెంట్ జరగగానే ఆవిడ మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడారు? విషయం మాకు అర్థమవుతోంది, దయచేసి దీనికి మతపు రంగు పూయకండి, దీని మీద తొందరగా నివేదిక బయట పెడతాం. అంటే సందేహాలు వ్యక్తమైనాయి బయట నుంచి, అంటే క్రైస్తవ సంఘాల నుంచి ఇది హత్య అనేటువంటి అనుమానాలు వచ్చినాయి, మా దృష్టికి కూడా వచ్చినాయి. అందుకని ఆ అనుమానాలను మేము క్లారిఫై చేయదలుచుకున్నాం, ఆ దిశగా ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా ఎక్కువ టైం తీసుకోము అని చెప్పి కొవ్వూరు డిఎస్పీ నాయకత్వంలో ఏదో సిట్ చేస్తున్నాం, దానికంటే ముందే క్లారిటీ ఇస్తాం, ఇలా ఏవేవో మాట్లాడారు ఆవిడ. కానీ ఏది కూడా వర్కౌట్ అవ్వట్లా. కానీ యువతల వాళ్ళ అనుమానాలు అయితే పెరుగుతున్నాయి. ఈ లోపు దీని చుట్టూ రకరకాల ఇతర వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఆ ఇతర వార్తల ప్రచారం చేయటము, ఇవి డిలే అవ్వటము, ఈ రెండూ కలిపి ఇది హత్య అనే విషయాన్ని దృఢపరుస్తున్నాయి. ఎందుకంటే ఒకరోజు వైసీపీ వాళ్ళ ప్రమేయం ఉందేమో అని ఒక స్పెక్యులేషన్. రెండో రోజు పాస్టర్ల మధ్య ఉన్నటువంటి గొడవల వలన, వాళ్ళ ఇంటర్నల్ గొడవల్లో వాళ్ళే చంపేసి ఉంటారేమో అనేది ఒక సందేహం. ఇలా 100 రకాల సందేహాలు ఏదో ఒక ప్రసార మాధ్యమం ద్వారా ప్రజల్లోకి పంపు చేయటం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నాలు రోజుకొక పద్ధతిలో ఇవి జరుగుతుంటే, అక్కడ పోస్ట్ మార్టం రిపోర్టు డిలే అవుతుంటే, వాళ్ళ డిమాండ్ గురించి పోలీస్ ఆఫీసర్లు ఎవరు ప్రాపర్ సమాధానం ఇవ్వకపోతే
ఇది హత్య కాదు అని ఎలా అనుకుంటారు ఎవరైనా? ఇది డెఫినెట్గా హత్యే. హత్య కాబట్టే ఇన్ని డ్రామాలు నడుస్తున్నాయి ప్రపంచంలో. కాబట్టి ఎవరు చంపారు? రాధా మనోహర్ దాస్ మీద ఎవరో మాట్లాడారు. ఇవన్నీ కూడా అంటే ఆయన రకరకాల వ్యక్తులతో డిస్కషన్లోకి వెళ్ళాడు, చర్చల్లో మాట్లాడాడు, డిస్కస్ చేశాడు. అంత మాత్రం చేత ఇప్పుడు రకరకాల పోస్టులు పెడుతున్నారు వీళ్ళు సోషల్ మీడియాలో. కత్తి మహేష్ని ఇతని ఫోటో అతని ఫోటో పెట్టి కర్మ స్ట్రైక్స్ అని చెప్పి, లేకపోతే కర్మ వదిలిపెట్టదు ఎవరినైనా సరే అని, ఇలా రకరకాల కాప్షన్స్ పెట్టి వీళ్ళిద్దరి ఫోటోలు పెట్టి పంపు చేస్తున్నారు. ఇదేంటి ఈ వికృతానందం ఎందుకు మీకు? ఇప్పుడు ఆల్రెడీ హిందూ సంఘాల ప్రమేయం ఉందా దీనిలో అంటే ఆయన రకరకాల ప్రశ్నలు లేవనెత్తాడు. రాధా మనోహర్ దాస్ మాట్లాడినటువంటి డైలాగ్స్ వింటే ఆయన బైబిల్ గురించి, పర్టికులర్గా ఈ సంఘ పెద్దల గురించి, అలాగే ఈ బోధకుల గురించి వాళ్ళు మాట్లాడే భాష దగ్గర నుంచి రెడిక్యూల్ చేస్తూ అతను వివిధ టీవీ ఛానల్స్లో మాట్లాడిన పద్ధతి ఖచ్చితంగా అది అవతల వాళ్ళని గాయపరిచే విధంగానే నడిచింది. ఆ గాయపరిచే విధంగా అతను మాట్లాడటం తప్పు కాదని అతని సమూహం అనుకోవచ్చు. కానీ దానికి గాయపడ్డ వాళ్ళు ఎక్కడో చోట సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తారు కదా. ఆ ప్రయత్నం ప్రవీణ్ చేశాడు 3-4 సందర్భాల్లో. అందుకని ఆయన ఏమన్నా మనసులో పెట్టుకున్నాడా అనేది ఒక అభిప్రాయం కొంతమందిలో ఉంటే ఉండొచ్చు. కానీ ఆయన ఒకడే కాదు, అనేక మందితో ఆయన చర్చల్లోకి దిగాడు. అనేక మాధ్యమాలలో క్రైస్తవం వైపు నుంచి డిబేట్కి కూర్చున్నాడు. ఆయన కూర్చుని అవతల వాళ్ళు మాట్లాడిన మాటలను చాలా కాన్షియస్గా, సీరియస్గా ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు. ఇలా అతనితో వివాదాల్లోకి వెళ్ళి చర్చల్లోకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఇతన్ని ఈ ఏరియాలో ఉంచడం అనవసరం అనుకున్నారా, లేకపోతే వాళ్ళని మోస్తున్నటువంటి సంఘాలు, రాజకీయ నాయకులు ఇతను అనవసరమని అనుకున్నారా? కాబట్టి ఆ ఏరియాలోనే లింక్ దొరుకుతుంది అనే ఒక నమ్మకం. ఇలా పాస్టర్ ప్రవీణ్ది హత్య అని దీని మీద క్లారిఫికేషన్ వచ్చే వరకు, ఇది హత్య కాదు అనేది క్లారిటీ ఇచ్చే వరకు ప్రభుత్వం వైపు నుంచి, పోలీసు విభాగం నుంచి ఈ రకమైనటువంటి ఒక క్లారిటీ వచ్చే వరకు దాన్ని హత్య అనే అనుమానిస్తాం. ఎవరైనా చేయవలసింది అదే. అలా కాదు, ఇది హత్య కాదు అంటే కనుక వాళ్ళు అసలు ఏవీ హత్యలు కాదు అని మాట్లాడవచ్చు. అసలు హత్యలు అనేవే ఉండవు అని కూడా చెప్పేదాకా వెళ్తారు అవతలవాడు. సో ఇప్పుడు ఖచ్చితంగా క్రైస్తవ సంఘాల డిమాండ్లకి కనీసపు సమాధానం చెప్పే ప్రయత్నం కూడా ప్రభుత్వం వైపు నుంచి జరగటం లేదు. ఇది కూడా ఒక రకంగా అంటే నిన్న రిలీజ్ అయినటువంటి లూసిఫర్ 2 ఉంది. ఆ సినిమాలో కూడా క్రైస్తవ మతం మీద ఎలాంటి దాడులు జరుగుతున్నాయనే దాని మీద ఒక చిన్న డిస్కషన్ ఉంటుంది. ఇలా రకరకాలుగా మైనారిటీ మతాలని బుల్డోజ్ చేసే ప్రయత్నం అయితే జరుగుతోంది కాన్షియస్గా. పవన్ కళ్యాణ్ మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఏంటంటే ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత